హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే కేక్ రెసిపీ, అది కూడా చాక్లెట్ కేక్. చాక్లెట్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమే కదా. అందుకని ఫస్ట్ మన ఛానల్లో అప్లోడ్ చేసే కేక్ చాక్లెట్ కేక్ అయితే బాగుంటుందని ఈ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ కేక్ తయారు చేసుకోవడానికి మైదా యూజ్ చేయలేదు, ఎగ్ వేయలేదు, ఓవెన్ లేకుండా, బీటర్ లేకుండా ఈజీగా సింపుల్గా మన సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మైదాకు బదులుగా నేను గోధుమ పిండి యూజ్ చేసి హెల్తీగా కేక్ అనేది ప్రిపేర్ చేశాను. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. కేక్ చాలా బాగా వచ్చింది, స్పాంజీ లాగా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. ఎక్కడ బబుల్స్ అనేవి లేకుండా చాలా కరెక్ట్గా వచ్చింది, చాలా బాగా కుక్ అయింది. మా పిల్లల కోసం నేను చేసిన చాక్లెట్ కేక్ చాలా టేస్టీగా ఉంది. నాకు షుగర్ ఒక్కటే కొద్దిగా తక్కువైంది అనిపించింది. నేను చెప్పే మెజర్మెంట్కి ఒక పావు కప్పు వరకు మీరు యాడ్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నాకు అదొక్కటే కొద్దిగా తక్కువ అనిపించింది అంతే. దాంతోపాటు నేను ఇంకా చాక్లెట్ సాస్ చేసి కవర్ చేశాను ఆ షుగర్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కేక్ తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి పూసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే డైరెక్ట్గా గిన్నెలో బటర్ పేపర్ వేసేయండి. నేను మాత్రం ఇలా నెయ్యి పూసుకొని పైన గోధుమ పిండితో డస్ట్ చేసుకున్నాను. గిన్నె మొత్తానికి పట్టేటట్టుగా వేసుకున్నాను, అంచులకు కూడా పట్టేటట్టుగా చూసుకోవాలి. ఇలా మొత్తం పట్టేలాగా చూసుకోవాలి. తర్వాత కేక్ ప్యాటర్న్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్ వరకు పాలు వేసుకున్నాను. ఇంకొక పావు కప్పు కూడా పడతాయి, తర్వాత చూసి యాడ్ చేసుకుందాము. పక్కనైతే ఉంచుకోండి ఒక పావు కప్పుని. తర్వాత మన కుకింగ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇది బటర్ రీప్లేస్మెంట్, బటర్కి బదులుగా మనం ఈ ఆయిల్ని వేసుకుంటున్నాము. తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని పౌడర్గా చేసి పెట్టుకోవాలి. ఆ పౌడర్ని ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను. ఇలా పౌడర్ లాగా చేసుకొని పెట్టుకుంటే తొందరగా కరుగుతుంది, మన పాలల్లో తొందరగా కరుగుతుందని నేను అలాగా పౌడర్ లాగా పట్టుకున్నాను. హాఫ్ కప్పు షుగర్ని, ఈ షుగర్ కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనం ఈ మిశ్రమాన్ని ఎంత బాగా బీట్ చేస్తే మన కేక్ అనేది అంత ఫ్లఫీగా అంత టేస్టీగా వస్తుంది. అందుకని కొంచెం ఎక్కువసేపు బీట్ చేసుకుంటూ ఉండండి ఏ ఇంగ్రీడియంట్స్ వేసినా కానీ. షుగర్ పౌడర్ అనేది బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. ఇంకా నేను మైదాకు బదులుగా 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకున్నాను. ఇంకా 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ అంటే పావు కప్పు వరకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లించుకోవాలి. అంత బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత 1 పావు టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్న తర్వాత ఈ ప్యాటర్న్ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఎంత ఎక్కువసేపు బీట్ చేసుకుంటే మన కేక్ అనేది అంత ఫ్లఫీగా అంత స్మూత్గా వస్తుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే బీట్ చేసుకోండి. మీకు ప్యాటర్న్ అనేది కొంచెం థిక్గా అయినప్పుడు కొద్దిగా పాలు యాడ్ చేసుకోండి. కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటా ప్యాటర్న్ అనేది బీట్ చేసుకోండి బాగా. నేను తీసుకున్న అరకప్పు పాలకి నాకు కొద్దిగా ఇంకొక పావు కప్పు వరకు పాలు అనేవి పట్టాయి. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి. అలా ఉంటే మన కేక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు బీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంది. దానికి నేను కొద్దిగా మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు పాలు వేసుకుంటా కలుపుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. కొద్దిగా వేసుకోండి, ఒకేసారి వేసుకుంటే మళ్ళీ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా బీట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా కానీ నాకు ఇంకా థిక్గానే అనిపించింది. మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను పాలు. వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఇంకొద్దిగా పాలు వేసుకొని మళ్ళీ బీట్ చేసుకున్నాను.
ఆ షుగర్ పౌడర్ ఇంకా ఆ గోధుమ పిండి అవన్నీ బాగా కలిసేటట్టు బాగా బీట్ చేసుకోవాలి, ఎక్కువసేపు బీట్ చేసుకోవాలి. ఓకే చూడండి, ఇంకా నా 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేస్తే ఇంకా కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటే బీట్ చేస్తే నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ మనం నెయ్యి రాసుకొని పెట్టుకున్న గిన్నె అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ ప్యాటర్న్ మొత్తాన్ని. తర్వాత నేను ఇంకా చేత్తో కూడా మొత్తం తుడిచి నీట్గా వేసుకున్నాను. మొత్తం అందులో వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టుకొని కింద స్టాండ్ పెట్టుకొని, స్టాండ్ లేకపోతే మీరు దగ్గర ఒక ప్లేట్ పెట్టుకొని ఈ గిన్నె తీసుకున్నాను. ఇలా టూత్ పిక్తో బాగా ఇలా మనం ఈ ప్యాటర్న్ బాగా ఇలా కలపడం వల్ల బబుల్స్ అనేది ఎక్కడ రాకుండా ఉంటాయి, ఎయిర్ బబుల్స్. మూత పెట్టుకొని ప్రీ హీట్లో సిమ్లో 35 to 40 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మీడియం హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు, సిమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడు మనం 40 మినిట్స్ తర్వాత కేక్ అనేది రెడీ అయింది. ఇలా టూత్ పిక్తో చెక్ చేసుకోండి చిన్నగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మరొకసారి టూత్ పిక్ తీసుకొని ఇలా నేను గిన్నె చుట్టూ ఇలా ఒకసారి తిప్పాను. ఎక్కడన్నా ఇంకా గిన్నెకి అతుక్కుందా ఏమన్నా డౌట్తో ఒకసారి ఇలా తిప్పాను. ఎక్కడ అతుక్కోలేదు, కరెక్ట్గా వచ్చింది మన కేక్ అనేది. ఇప్పుడు ఇలా తిప్పి ఒక్కసారి వెనక ఇలా తడితే ఇంకా మన కేక్ అనేది వచ్చేసింది. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది, ఎక్కడ అతుక్కోకుండా కరెక్ట్గా కుక్ అయింది. కేక్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను షుగర్ అరకప్పు వేసుకున్నాను కదా, మీరు కొద్దిగా ఇంకొక పావు కప్పు వేసుకోండి. నాకు కొంచెం టేస్ట్ తగ్గింది అనిపించింది, షుగర్ తక్కువైంది అనిపించింది, అందుకని నేను చాక్లెట్ సాస్ పైన వేసాను. అప్పుడు కరెక్ట్గా సరిపోయింది. మీరు ఇంకొక పావు కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.